అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతదేశానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని అందరూ ఆశించారు. ఎందుకంటే మోడీ ట్రంప్ మధ్య ఫ్రెండ్షిప్ అలాంటిది అని అభిప్రాయపడ్డారు. కానీ కీలకమైనటువంటి తరుణంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు చెలరేగుతున్నటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన శైలి భారత్ను ఇబ్బంది పెట్టిందా? మరీ ముఖ్యంగా ఐఫోన్ లాంటి సంస్థలు భారత్ వైపు చూస్తుంటే రావద్దు అనే హెచ్చరికలు జారీ చేసేంత స్థాయిలో డొనాల్డ్ ట్రంప్కి కోపం ఎందుకు వచ్చింది? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ట్రంప్ వస్తే మొత్తం ఒక మంచి ఇంటిగ్రేటెడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది రెండు దేశాల మధ్య అని అందరూ అనుకున్నారు. మొత్తానికి పాకిస్తాన్ ఇష్యూ వలన ఈ ఫ్రెండ్షిప్ పైన రకరకాల అనుమానాలు, రకరకాల నీళ్ళు నీడలు కమ్ముకున్నటువంటి పరిస్థితి వచ్చేసిందా? ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? అంటే భారతదేశం పట్ల కొంత అయిష్టత ప్రదర్శిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఆయన మాట్లాడుతున్న మాటలు అవన్నీ చూస్తే. గతంలో మీరు చెప్పినట్టండి, నేను కూడా అనుకున్నా ట్రంప్ వ్యవహార శైలి ఇద్దరి స్నేహం దృఢమైనది అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే గుజరాత్ సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లారు, భారతదేశం యొక్క ఇదిని మోదీ గారు చూపించాడు. అదేవిధంగా ఆయన కూడా బ్రహ్మాండంగా చూసుకున్నారు. ఎందుకంటే వైట్ హౌస్ గేటు దగ్గర, గేటు బయట ఉన్న మోదీ గారు ఆయన్ని ఎంత స్వాగతం పలికారో మనం చూసాం. సరే, వీళ్ళిద్దరి మధ్య అమెరికా ఇండియా మధ్య అగ్రరాజ్యం కాబట్టి, మనం కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ కాబట్టి దీంతో కలిసి వెళ్తేనే బాగుంటుంది. ఒకవైపు రష్యా మెయింటైన్ చేస్తే ఒకవైపు అమెరికాతో ఉంటే బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడున్న మన దేశం నుంచి సెటిల్ అయిన అందరూ కూడా మోదీ ట్రంప్ కలిసే ఉండాలనేది అందరూ ఆకాంక్షించారు. కాబట్టి మీరు అన్నట్టు ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కానీ బయటపడదు అన్నట్టుగా మన యుద్ధంలో తన యొక్క ఇది బయటపడింది. ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశంలో పర్యటన కుటుంబ సమేతంగా, వాళ్ళ మిస్సెస్ కూడా ఇండియన్ ఆరిజిన్, పైగా తెలుగు. అటువంటిది అదే సమయంలో వీళ్ళు పహల్గామ్ దాడి జరిగింది. తర్వాత ఆయన ఏదైతే ట్రంప్ ప్రపంచానికి ఎవరు తెలియకుండానే యుద్ధం నేనే ఆపాను, లేకపోతే మీ ఇద్దరి మధ్య వాణిజ్య సంబంధాలు మొత్తం కట్ అయిపోతాయని బెదిరించినట్టుగా ఆయన ట్రంప్ చూస్తే అసలు అమెరికా అంటే ఏంటి, దేశానికి మన ప్రధానమంత్రి ట్రంప్ అన్నట్టు చాలామంది అనుకున్నారు. ఆయన ఎవరు చెప్పడానికి అనేది ప్రపంచానికి ప్రెసిడెంట్లా ఫీల్ అవుతాడు. అంటే అమెరికా మొదటి నుంచి కూడా ఆ పెత్తనం చేయాలని అనుకుంటుంది. తన మార్కెటింగ్లో తన యొక్క ఆయుధాలను అమ్ముకోవటం కావచ్చు, తన వాణిజ్య అవసరాలు, ఎవరికైనా మా అవసరం ఉంది అనేది వాళ్ళ యొక్క ఇది. సరే, ఎప్పుడూ లేని విధంగా ట్రంప్ ఈసారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ విషయంలో కావచ్చు, కొన్ని ఐటీ కంపెనీలో, తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని డెసిషన్ తీసుకున్నారు ఫాస్ట్గా. ఎందుకంటే తన దేశ యొక్క అస్తిత్వం కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆ చర్యలు తీసుకున్నారు. కాబట్టి అన్ని దేశాలతో కూడా భారతదేశం మీద కూడా తీసుకోవటం, ఒక్కొక్కటి సుంకాలు విధించడం, ఇవన్నీ కూడా ఎవరు హర్షించుకోవాలి. అంటే అవన్నీ ఒక స్టేజ్, ఒక సుంకాలు వేయడం అవన్నీ సరే గ్రేట్ అమెరికా అగైన్ అని చెప్పన్నాడు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పన్నాడు. కాబట్టి వాళ్ళ దేశం కోసం ఏదో చేసుకున్నాడు. అమెరికాతో సంబంధం లేని వ్యవహారం ఇది. పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తతలో ఇక్కడ వచ్చి తీవ్రవాద శిబిరాలపైన ఎప్పటి నుంచి అమెరికా యుద్ధం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసినా కానీ తీవ్రవాదాన్ని అయితే తొదముట్టించలేకపోయింది కదా. పాకిస్తాన్లో పట్టుకుని ఇప్పుడు ఎందుకు భారత్ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు? ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ఒకటే, ట్రంప్ ఈ ట్వీట్ చేసిన తర్వాత ఈ ఇరు దేశాలు కదా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి చేశాడు. ఇది 78 సంవత్సరాల సమస్య. ఇది 100 సంవత్సరాల చరిత్ర పాకిస్తాన్కి ఏముందండి? అంటే భారత్ పాకిస్తాన్తో ఒకే దేశంతో ఒకే ఘటన కట్టడం అది బ్లండర్ మిస్టేక్. రెండు, ఈ యుద్ధ వాతావరణంలో అమెరికా పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఏం జరుగుతుందని ఆ భయంతో పాకిస్తాన్ కలబేరానికి వస్తే అప్పటికప్పుడు వైట్ హౌస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ లీకేజ్ జరుగుతుంది, రేడియేషన్ సమస్య అంటున్నారు. అదంతా తెలిసింది. అప్పుడు వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ ఇమ్మీడియట్గా జేడీ వాన్స్ ద్వారా భారతదేశానికి ఫోన్ వచ్చింది. అప్పుడు కానీ మోదీ గారు తగ్గలేదనేది అది అంశం. అది దీన్ని పక్కన పెట్టి ఈయన ఏదో ఆపినట్టుగా మళ్ళీ రెండోసారి నిన్న ట్వీట్ చేసి చూడండి, స్విట్జర్లాండ్ దావాస్లో అక్కడ చేసి ఏమంటున్నాడు, నేను యుద్ధం నేను ఆపాను అంటలేదు, బాగుంటుంది అని చెప్పాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా సర్వసైన్య త్రివిధ దళాలు కానీ, మోదీ కానీ, జయశంకర్ గారు కానీ ఎక్కడ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ట్రంప్దని చెప్పట్లా. ఇప్పుడు స్వాగతం అంటారు చూసారా, ఎవరు నీ గురించి చెప్పినప్పుడు ఆయననే చెప్పుకోవటం, ఆయననే పుస్తకాలు రాయటం అన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంది. కాబట్టి దీంట్లో ప్రపంచం మొత్తం భారతదేశ సంపత్తు ట్రంప్ కూడా ఆశ్చర్యపోయే విధంగా మనం అక్కడ 9 స్థావరాల మీద దాడి చేయడం అనేది ట్రంప్ కూడా ఊహించాల. ఎప్పుడైతే అక్కడ
అట్లబారి వాజ్పేయి ఉన్నప్పుడు 1998 మే 11 అణుపరీక్షలు జరిగితే అమెరికా కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయిందో సేమ్ అదే సిచ్యువేషన్ కూడా జరిగింది. ఇంత టెక్నాలజీ ఎక్కడ వస్తుంది? రష్యా S-400 ఎట్లా ఇచ్చింది? బ్రహ్మోస్ ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందా? ఇంత ధైర్యంగా ఎట్లున్నారనేది వాళ్ళు ఒక్కసారి ఉలికిపడ్డారు. ఇది మా ఖాతాలో వేసుకుందాం, నేనే చేశానన్న ఉద్దేశం తప్పితే ఇప్పుడు ఆయన ఏమైనా భయపడేవారైతే మోదీ గారు ఇప్పుడు సింధు జలాలు ఆపారా మళ్ళీ ఇచ్చేసారా చెప్పండి. తర్వాత టర్కీ ప్రోత్సహించిన టర్కీ మీద ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ యాపిలే ఒకటి 1200 కోట్ల బిజినెస్, తన యొక్క రక్షణ సంబంధించిన తర్వాత ఎయిర్ బేస్ సంబంధించిన కూడా అది కూడా ఆపేశారు. అజర్బైజాన్ పరిస్థితి ఏంది? 60-70% భారతదేశం నుంచి వెళ్ళే విదేశీ ఇది వల్ల టూరిజం వల్ల అభివృద్ధి. ఆ 2 దేశాల్లో ఇదే చేశారు. దీన్ని ఏమన్నా భయపడ్డారా భారతదేశం ఇక్కడ ఎక్కడ భయపడలా. మనకేమనిపిస్తుందంటే ఆయన వ్యవహార శైలి కేఏ పాల్ కనుక నేను టర్కీ వెళ్తే నన్ను పానీలేదు, నేను వెళ్ళేది టర్కీ సరే అదే అనిపిస్తుంది. ఆయన కేఏ పాల్ వ్యవహార శైలికి ట్రంప్ వ్యవహార శైలి రోజు రోజుకి ఆయన పలచన పడుతున్నట్టే ఉన్నది ఆయన ఇమేజ్. కాబట్టి భారతదేశం అంటే ఇదంతా కూడా బయలాటరల్ ఇష్యూస్ కావచ్చు లేదా యుద్ధానికి సంబంధించినటువంటి చర్యలు. ఐఫోన్ సంస్థ ప్రొడక్షన్ భారతదేశంలో ఎంచుకుంటుంది అంటే వద్దు అని ఆయన చెప్పడం ఏంటిది? అంటే ఒక రకంగా కక్షపూరితంగా అనిపిస్తుంది. కక్షపూరితంగా ఏదైనా ఏ చర్యలు కూడా నాకు సంప్రదించకుండా అన్ని జరిగిపోతున్నాయి. అమెరికా అంటే సూపర్ పవర్గా భారతదేశం ఆవిర్భవిస్తుంది అనేది అక్కస్ ఒకటి ఉంటుంది. అది చైనాకి ఎక్కువ ఉంది, ఇప్పుడు అమెరికా కూడా ఉంది అనేది. కాబట్టి ఎవరిని ఎంత దూరంలో అంత దూరం చూడాల్సిన అవసరం ఉండదు. రష్యా అంత విశ్వాస మిత్రులు వీళ్ళు కాదు, ఎప్పటికీ కాదు. చైనా అమెరికా ఎప్పటికీ కాదు. కాబట్టి అతి చూసి వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. మీరన్నట్టుగా మేము ఫ్రీగా అన్ని ఎటువంటి సుంకం లేకుండా మీరు చేసుకోవచ్చు అని చెప్పి మాకు భారతదేశం ఇచ్చిందని చెప్పాడు అన్నమాట. దానికి ఏమన్నాడు జయశంకర్ గారు? ఇదేదో అత్యుత్సాహంలాగా ఉంది తప్పితే ఇక్కడ మేమేమో అనలేదు, చర్చలు జరుగుతున్నాయి అన్నారు. తర్వాత యాపిల్ సంస్థను మీరు అక్కడ భారతదేశంలో పెట్టొద్దు, అమెరికాలో పెట్టుకోవటం అంటాం, ఇవన్నీ కూడా ఆయన పోస్ట్కి తగదనేదే అందరూ అపరిపక్వత. అదే ఫైనల్ అయితే టర్కీ యాపిల్ వద్దు, అమెరికా యాపిల్ వద్దు మనకి మనం వాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చైనాలో తయారైంది కూడా వాడకుండా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే జయశంకర్ గారు ఒక పదం ఉపయోగించారండి, ఇది అపరిపక్వత ఇలా మాట్లాడటం అన్నాడు. అంటే మోదీ స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదు. విదేశాంగ కార్యదర్శిగా జయశంకర్ గారు స్పందించింది, భారతదేశ విదేశాంగ మంత్రిగా అప్పుడు కార్యదర్శి ఇప్పుడు మంత్రి అనుకోండి. ఆయన చెప్పిన అపరిపక్వత అనేది అమెరికా అధ్యక్షుడికి పర్ఫెక్ట్గా కనపడుతుంది అనేది ఈయన ట్వీట్లు పరంపర బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యుత్సాహంతో భారతదేశం పట్ల వ్యవహరిస్తున్నటువంటి శైలి ఆయన వ్యక్తిత్వానికే మచ్చగా మారేటువంటి పరిస్థితి ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే అటు టర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారో అమెరికా కూడా గీత దాటితే భారతదేశం అదే శైలిలో రియాక్ట్ అవుతుందని చెప్పని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.